ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు రాత్రికాలం అంతా దేవుని కాపుదల కృప మనకు అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి దేవుని స్తుతించడానికి, ఆయన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికే మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆమేన్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవదూత కావలి ఉంటుంది. వారిని ఆధ్యాత్మికంగాను మరియు శారీరకంగా కూడా వారికి కావలి ఉండి వారిని రక్షిస్తుంది. మనం చేయవలసిందల్లా ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి అందరికీ ఉంటుందండి, కానీ ఆ భక్తి భయముతో కూడిన భక్తి అయితే దేవుడి కాపుదల్లో, దేవుని కృపలో నిత్యము కూడా మనం వర్ధిల్లుతాము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూత కావలి ఉంటుంది. అంతేకాదు, దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కావలి ఉంచడమే కాకుండా వారి బిడ్డలకు కూడా కాపుదలను, కృపను అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు నేను చేయక మానను అని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు మన పక్షంగా ఉండి మేలులు చేయాలంటే దేవుని యందు భయము, భక్తి కూడా మనందరం కూడా కలిగి ఉండాలి. అప్పుడే మనకు దేవుని యొక్క కావలి మరియు మనకి రక్షణ కూడా అనుగ్రహించబడుతుంది. మనం ఆధ్యాత్మికంగా రక్షించబడాలన్నా, శారీరకంగా రక్షించబడాలన్నా, మన బిడ్డలకు దేవుని యొక్క కాపుదల ఉండాలన్నా మనం దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన అనేక విధమైన కృపముల చేత, మేలుల చేత కూడా ఆయన తృప్తిపరుస్తారండి. మనం ప్రతి ఉదయం కూడా ఇలా ఉదయాన్నే లేచి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము, ఆయనకు మొరపెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆ దేవుని స్తుతిస్తున్నాము అంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లే ఎన్ని పనులున్నా దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. ఉదయాన్నే లేచి ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మొదటగా దేవుడికి మనం ఇస్తే దేవుడు తప్పకుండా ఈ రోజంతటిలో కాపుదల కృప మనకు అనుగ్రహించబడి మన పనులన్నిటిలో కూడా ఆయన మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన దూత మనకి కావలి ఉండేటట్టుగా, మనల్ని రక్షించేటట్టుగా మనం చేసుకుందాం. దేవుడికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఉదయాన్నే లేచి నేను దేవా స్తోత్రం, మిమ్మల్ని స్తుతించడానికి, నేను మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని వేడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. లోకంలో నేను ఈ సమయాన్ని నేను ఎందరో నేను సద్వినియోగపరచుకోకుండా నేను దేవా స్తోత్రం వారి ఇష్టం వచ్చినట్లుగా నేను వాడుకుంటుంటే మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలోనైనా నిశ్చయముగా నేను మీరు అందరితో మాట్లాడి ఉన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే మీ యందు నేను భయము, భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ నేను మీ దేవదూత కావలి ఉంచుతుందని మీరు సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలయ్యా. మీ దేవదూతల కావలి మా కొరకు నేను మీరు ఉంచుతున్న దేవా మీకే స్తుతి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొర వినండి, ఆలకించండి ప్రభువా. ఇంకా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీకు వందనాలు, 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 స్తోత్రాలు. అనేకమైన సమస్యలతో నేను సతమతమవుతూ బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి, మేలులను నేనైనా దేవ మీరు దయచేయండి ప్రభావ. మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నేను 10th క్లాస్, నేను ఇంటర్మీడియట్ బిడ్డలు నేను ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి, నేను తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి వారి ఎగ్జామ్స్లోనైనా మీరు తోడుగా ఉండి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, 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 స్తోత్రాలయ్యా. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయాణంలో మీరు తోడుగుండండి, కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణంలో నేను మీరు తోడుగా ఉండి నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నేను ప్రతి ప్రయాణం పట్ల నేను మీరు నెరవేర్చండి ప్రభా. మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, వందనాలయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప
అనుగ్రహించండి. బాలింతల్ని చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు వేస్తున్న పొలము నైనా పంటలు ఫలింపులోనికి వచ్చినట్లు మీరే సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చూపించండి. విదేశీ ప్రయాణాలకు నేను ప్రయత్నిస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రయత్నాలను నేను మీరు సఫలపరచండి ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. నవా స్తోత్రాలు మరి ముఖ్యంగా బలహీనమన్నగా ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.